మనుషులుగా మనం మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామంటే ఆ, తేలికగా కానీ చౌకగా కానీ వస్తే బాగుండు అనుకుంటాం కొన్ని వస్తువులు. మన జీవితంలో చాలా షాపింగ్ చేస్తుంటాం. చాలా కొంటుంటాం. ఏదో ఒకటి రోజు డైలీ మన లైఫ్ లో కొంటూ ఉంటాం. కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఏదో ఒకటి మనం కొంటుంటాం. కానీ మనకు మంచిది కావాలనుకుంటాం. అలాగే చీప్ గా, చౌకగా కూడా కావాలనుకుంటాం. కొన్నిసార్లు మంచిది, ఆ, శ్రేష్టమైంది కావాలి అనుకుంటే చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. మన జీవితంలో రక్షణ కూడా అంతే. ఆ ఏంటంటే ఈ లోక సంబంధంగా చూసుకుంటే మనం డబ్బు పెట్టి కొనాలి. అంటే రక్షణ మనం పొందుకోవాలంటే అది ఒక ప్రాణం పెట్టాలి. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ప్రాణం మనం పెట్టలేదు, అది మనం ఉచితంగా పొందుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం దాన్ని ఉచితంగా పొందుకున్నాం. ఎలా అంటే ఈ లోకంలో అత్యంత ఖరీదైనది, విలువైనది, మనం కొనలేనిది ఏదైనా ఉందంటే అది రక్షణ, పాపం నుంచి విడుదల. ఆ రక్షణను మనం కొనలేము కూడా. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల డబ్బున్నా, ఆస్తున్నా, రక్షణను మాత్రం మనం కొనలేము. అటువంటి కాస్ట్లీది, అటువంటి విలువైనది దేవుడు మనకు చాలా సింపుల్ గా ఆ, పెట్టిండు మనకు దేవుడు ఆ క్రాస్ మీద. ఆయన మరణం ద్వారా మనం దాన్ని పొందగలుగుతున్నాం. ఈ రోజు ఈడ మనం అందరం కూర్చొని ఆయనను ఆరాధన చేస్తున్నామంటే అది మనం పొందుకున్నాం కాబట్టి. ఎలా ఉచితంగా. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళి వెయిటర్ కు మనము బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం అనుకో, తను అన్ని సిద్ధపరచుకొని బిర్యానీ ప్లేట్లు తెచ్చి పెడతాడు. సో రక్షణ కూడా దేవుడు అలాగే మనకు సిద్ధపరిచిండు. ఫ్రీగా ఫ్రీగా సిద్ధపరిచిండు. మనమన్న బిర్యానీ కొనుక్కోవాలి కానీ రక్షణ మనం కొనుక్కోవాల్సిన పని లేదు. సో మనం పొందుకుంది ఫ్రీగా పొందుకున్నాం, కానీ దానికి వెల మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించిండు. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా మాల్స్కి వెళ్ళాం అనుకో, అక్కడ ఎస్కలేటర్స్ ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి. అవి మనం చాలా ఫ్రీగా వెళ్ళి ఎక్కొచ్చు. మనం దానికి ఏం పే చేయాల్సిన పని లేదు. కానీ దానికి పే చేసిన వాళ్ళు మాత్రం, దాని మాల్ యజమాని మాత్రం పే చేసింది. అలాగే మన రక్షణ కూడా మనం పొందుకున్నాం, కానీ దాన్ని పే చేసింది మాత్రం యేసుక్రీస్తు ప్రభు. సో అటువంటి రక్షణను మనం ఈరోజు ఫ్రీగా పొందుకున్నాం. అంత సింపుల్ గా దేవుడు దాన్ని మన కోసం పెట్టిండు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంతో విలువైన దాన్ని, మనం కొనలేని దాన్ని దేవుడు క్రాస్ మీద చాలా సింపుల్ గా పెట్టిండు. ఇంకో విషయం ఏంటంటే ఈ రక్షణను బట్టి దేవుణ్ణి ఈ దినం ఆయన మన కోసం శిలువ మీద పెట్టిన ప్రాణాన్ని బట్టి ఆయనని ఈ దినం మనం ఆరాధన చేద్దాం. కొన్ని వచనాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే క్రాస్ పైన, శిలువ పైన పలికిన మొదటి మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. 2 మాటలు చూసుకుందాం, శిలువ మీద పలికిన మాటలు సమయానుకూలంగా. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం. ప్రియులారా, ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకపోతే దయచేసి రక్షణ గురించి తెలుసుకోండి. మన ఎల్డర్స్ కానీ, డీకన్స్ కానీ, పెద్దవాళ్ళు ఉంటారు. రక్షణ ఎలా పొందాలి, రక్షణ నిశ్చయిత మనం ఎలా కలిగి ఉండాలి, సో ఆ విషయాలను తెలుసుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ శుభ శుక్రవారం మీ జీవితాల్లో ఒక శుభదినంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. దయచేసి రక్షణ గురించి మీరు తెలుసుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సో లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. సో దేవుడు ఈ ప్రార్థన చేస్తుండు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఇది. మొదటి మాటే ప్రార్థనతో ఆరంభిస్తుండు. 7వ మాట ప్రార్థనతో ముగిస్తాడు. సో మొదటి మాటలో ప్రార్థన ఎవరి కోసం చేస్తుండు దేవుడు? శిలువ వేస్తున్న వారి కొరకు, రోమీల కొరకు, రోమ సైన్యం, పిలాతు కొరకు, హేరోదు కొరకు, ఆయన మీద నేరం మోపిన ప్రతి ఒక్కరి కొరకు, ఇంకా అనేకుల కొరకు వారిని క్షమించమని తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. వీరు ఎరుగనిది ఏది? శిలువ యొక్క తీవ్రత వాళ్ళు ఎరగరు. సో ఆ దెబ్బలు, ఆ దేవుణ్ణి కొట్టిన విధానం, ఆ శిలువ యొక్క తీవ్రత వారు ఎరుగరు. కనుక ప్రియులారా, వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. వాళ్ళ గురించే కాదు, దేవుడు జీవించిన దినాల్లో అనేక సార్లు ప్రార్థన కలిగుండు, అనేక మార్లు ఇతరుల గురించి, మన గురించి ప్రార్థన చేసేవాడిగా మనం దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో చూస్తాం. క్షమా హృదయం కలిగి దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తుండు, శిలువ మీద దేవుడు వేలాడుతూ. పిల్లల ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించని మనమే చాలా, అంటే మన పట్ల తప్పు చేసిన వారి గురించి కానీ చాలా సార్లు ప్రార్థన చేయని వారిగా ఉంటాం. కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో ఆ ప్రార్థన చేస్తుండు? ఒకటి ఏంటంటే, అప్పటికే ప్రజల చేత యేసుక్రీస్తు ప్రభు చాలా దూషింపబడ్డాడు. ఇంకోటి తృణీకరించబడ్డాడు. రెండోది ప్రజల చేత గాయపరచబడ్డాడు. మూడోదిగా అపహాసం చేయబడ్డాడు. దేహమందు శ్రమపడ్డాడు దేవుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు. అప్పటికే ఒకటి తలకు ముళ్ళ కిరీటాన్ని ధరించుకుండు. ఇంకో విషయం ఏంటంటే, ప్రియ శిష్యుల్లో ఒక శిష్యుడు పేతురు కూడా ఆయనని తృణీకరించి, ఈయనెవరో నాకు తెలియదని తృణీకరించిన వాడిగా ఉన్నాడు. ఎవరో తెలియదని అన్నాడు. ఆ బాధ ఒకటి ఉన్నది. సో ఉమ్మివేయబడ్డాడు, పిడిగుత్తులు తిన్నాడు. అప్పటికే చెంప మీద యేసుక్రీస్తు ప్రభుని కొట్టినట్టు మనం చదువుతాము. కొరడాలతో వీపుని దున్నినట్టుగా మనం చూస్తాము. ఆ వాక్యం పలకక ముందు ఈ విషయాలన్నీ జరిగినాయి. కొరడాలతో కొట్టడం అంటే ఏదో మన దగ్గరున్న కొరడాల లెక్క కాదు. వాటిని కొరడా అనడం కంటే కొక్కేలు అనటం బెటర్. కొక్కేలు ఇట్లా ఒంటి మీద యేసుక్రీస్తు ప్రభుని కొట్టినప్పుడు ఆ కొక్కేలు శరీరం లోపలికి దూసుకెళ్ళి లాగినప్పుడు ఆ శరీరం బయటకు వస్తుంది. సో ఎముకలు కూడా కనిపిస్తాయి. అంత పవర్ఫుల్ గా ఆ కొరడా దెబ్బలు ఉంటాయి. అటువంటి దెబ్బలు ఎన్నో తిన్నాడు. ఆ సమయంలో ఇవన్నీ మర్చిపోయే దేవుడు ఇంత శ్రమల గుండా వెళ్ళి మొదటి మాట చెప్తుండు, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రిని ప్రార్థన చేస్తుండు. ప్రియులారా, దేవుడు మన కోసం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మనం పాపంతో ఉన్నప్పటికీ ఆయన మన కోసం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ శిలువ మీద ప్రార్థన చేయటమే కాదు, వాళ్ళని హింసించిన వారి గురించి అంతకు ముందు మన కోసం ప్రార్థన చేసిండు. దేవుడు శిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మన కోసం మొరపెట్టుకునేవాడిగా ఉన్నాడు దేవుడు. ఆ వచనాలు ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 8:34. శిక్ష విధించువారెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. దేవుడు తండ్రి కుడి పార్శ్వమున ఉండి మనందరి కోసం ఆయన విజ్ఞాపనతో కూడిన విజ్ఞాపన చేస్తుండు. సో ప్రియులారా, ఈ విషయాన్ని బట్టి మనం ఈ దినం ఆయనని ఆరాధన చేద్దాం. ఆయన మన కోసం పడిన శ్రమలు, ఆయన రక్షణ ఎంత సింపుల్ గా మన కోసం పెట్టిండో ఆ విషయాన్ని బట్టి, ఆయన తిన్న దెబ్బలను బట్టి మన కోసం, యాక్చువల్లీ చూడాలంటే ఆ దెబ్బలు మనకు పడవలసింది, ఆ శిలువ మరణం మనకు రావాల్సింది. కానీ ఆయన మనల్ని తొలగించి, మనల్ని పక్కకు పెట్టి
ఆయన ఆ శిలువ మన స్థానంలో ఎక్కిండు. సో అందుని బట్టి దేవుడిని మనం ఈ దినం ఆరాధన చేద్దాం. ఇంకొక విషయాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 7:25. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తుండు తండ్రి కుడి పార్శ్వంన. సో అందుని బట్టి దేవుని మనం ఇది ఆరాధన చేద్దాం. ఈ విషయాన్ని బట్టి ఇంకొక విషయాన్ని చూసుకుందాం. శిలువలో పలికిన రెండవ మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ శిలువపై పలికిన ఈ రెండవ మాట మరణించే నేరస్తునికి ఆయన విజ్ఞాపనకు జవాబుగా చెప్పబడ్డది. సో ఒకటి మనం గమనిద్దాం, దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. చాలా మంది ప్రార్థనలు చేసినప్పుడు సమాధానాన్ని ఇచ్చిందిగా దేవుడు. సో అందుని బట్టి దేవుడిని మనం ఈ దినం ఆరాధన చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ వచనం ఆ టైంలో వచ్చిన ఆయన పక్కన సిలువ వేయబడ్డ దొంగతో ఏ విధంగా చెప్తుండో, ఎలా చెప్తుండో పైన వచనాలు మనం చూద్దాం ఒకసారి. 39 నుంచి 39 నుంచి, వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. సో ఇద్దరు నేరస్తులు ఫస్ట్ దూషిస్తారు. మత్తయి సువార్తలో మనం చూస్తాము, వీళ్ళిద్దరూ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువును దూషించినట్టు మనం చదువుతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. సో ఇక్కడ సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటుండు. సో ఈ రెండో దొంగ ఏం చేసిండు, ఆయన దేవుడని గుర్తించిండు. ఫస్ట్ దేవుడని గుర్తించిండు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇక్కడ చాలా క్లియర్గా ఉండు రెండో దొంగ, మనకి ఇది న్యాయంగానే ఉంది, మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు ఈ శిక్ష న్యాయమే అని రెండో దొంగ వైపు చూసి అంటుండు. సో ఇప్పుడు మధ్యలో యేసుక్రీస్తు ప్రభుని సిలువేసిర్రు, కుడికి ఎడమకు ఇద్దరు దొంగల్ని సిలువేసిర్రు. ఈ రెండవ దొంగ ఇంకొక దొంగ చూసి, ఆయన కళ్ళు చూసి, ఇది మన ఇద్దరికి న్యాయమే, అంటే మధ్యలో ఆయనకు అది అన్యాయం జరుగుతుంది, అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం సిలువ వేయబడ్డాడు అని రెండవ దొంగ గుర్తించిండు. సో దాన్ని బట్టి ప్రియులారా మనం ఈ దినం ఆరాధన చేద్దాం. అన్యాయంగా ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన పాపాల కోసం, మన స్థానంలో మనకు బదులుగా అన్యాయంగా ఆయనను సిలువ వేసిర్రు. అందుని బట్టి ఈ దినం ప్రియులారా మనం ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయాన్ని కలిగి ఆరాధన చేద్దాం. ఇంకో విషయాన్ని చూసుకుందాం. ఆయనను చూచి యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుమనెను. అందుకు ఆయన వానితో, ఇక్కడ ఆగుదాం మనం. యేసుక్రీస్తు ప్రభు ఒక రాజ్యం ఉంది, ఆయన మరలా వస్తాడు, మనందరినీ తీసుకెళ్తాడు అనే ఒక నిరీక్షణ ప్రియులారా ఆ దొంగ ఉంచిండు శిలువ మీద. సో బైబిల్ గ్రంథంలో చెప్తుంది, నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు పెట్టిండు. మనం చనిపోయినా, ఒకవేళ ఆయన మనం చనిపోక ముందు వచ్చినా, ఆయన మనల్ని తీసుకెళ్తాడు.
మనం చనిపోయినా, మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినా, మనం ఆయన దగ్గర ఉంటామనే ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ దేవుడు ఈ దినం మనకు ఉంచిండు ప్రియులారా. ఆ నిరీక్షణను బట్టి దేవుణ్ణి మనం ఈ దినం ఆరాధన చేద్దాం ఆత్మతో సత్యంతో. సో అందుకు ఈ విషయాలు దొంగ యేసుక్రీస్తు ప్రభులో చూసిండు కాబట్టి ఆయనతో చెప్తున్న మాట, నేడు నేడు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. ఈ మాట చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి? ఒక దొంగకు. అప్పుడే దొంగతనాలు చేసి పాపాలు చేసి రోమ ప్రభుత్వం వాళ్ళని శిక్షేసింది, సిలువేసింది. అటువంటి దొంగను పట్టుకొని ఆ క్షణమే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే ఒక నిశ్చయత, అష్యూరెన్స్ యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగకిచ్చిండు. అందుని బట్టి దేవుని మనం ఆరాధన చేద్దాం. ఈరోజు మనం నిశ్చయత కలిగి ఉన్నాం అందరం. ఈరోజు మనం చనిపోతాం, సపోజ్ మనకు డెత్ ఎప్పుడు వస్తుందో తెలియదు. డెత్ ఈ సటన్, ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పి రాదు. కానీ మనం అష్యూరెన్స్ కలిగి ఉన్నామా? కానీ దొంగ మాత్రం అసలు డౌట్ లేకుండా ఒక అష్యూరెన్స్ కలిగి ఉన్నాడు. ఆయనకి ఇచ్చినది అష్యూరెన్స్ ఎవరు తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక దొంగను పట్టుకొని అష్యూరెన్స్ ఇచ్చింది. మనం ఆ అష్యూరెన్స్ ను మనం రక్షణ, ఆ నిశ్చయతను ప్రియులారా మనం కలిగి ఉండాలని ఈ దినం మనం ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈ విషయాలను బట్టి ప్రియులారా దేవుని మనం ఆత్మతో సత్యంతో యథార్థ హృదయాన్ని కలిగి ఆయన మనం ఆరాధన చేసేవారు ఉన్నాం. దేవుడి మాటలు మన విడికిలో దీవించును గాక. ఆమేన్. ఒక్క చిన్న యథార్థమైన సంఘటన ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సారీ. ఒక తల్లి ఒక కొడుకు ఉంటారు. ఇది రియల్ గా జరిగింది. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. తండ్రి లేడు ఆయనకు. తల్లి కష్టపడి ఆ బాబుని చదివిస్తుంది, మెడిసిన్ చేపిస్తుంది. సో వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేదవారు. సో మెడిసిన్ చదివించాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఆమె కష్టపడి రోజువారీ కూలికి వెళ్ళి పనిచేసి ఆ బాబుని, ఆ కొడుకుని మెడిసిన్ చదివిస్తుంది. ఫైనల్ ఇయర్కి వచ్చిండు. ఇంకా కొంచెం ఫీజు అవసరం పడ్డది. ఆ కుమారుడు తల్లికి ఫోన్ చేసి అడిగిండు, ఇంత ఫీజు అవసరం పడ్డదమ్మా, సో నాకు కావాలి, ఇదైతే అయిపోద్ది ఫైనల్, ఇదొక్కటి కడితే మనం బయటపడతాం అని తల్లికి ఫోన్ చేసిండు. తల్లి ఆ టైంకు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు తల్లికి. తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఏడంగా వచ్చినాయో తెలియదు, డబ్బులు ఆమె చేతికి వచ్చినాయి. కొడుకు తీసుకెళ్లి ఆ యూనివర్సిటీకి తీసుకెళ్లి, ఆ కాలేజీకి తీసుకెళ్లి ఆ బాబుకు ఆ డబ్బులు ఇచ్చేసింది. మనం చూస్తాం పూర్వకాలంలో మన తల్లులు కానీ పడి చెంగుల, అంటే చీర చెంగుల పైసలు కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఊర్లలో చాలా మంది ఆ విధంగా చేస్తారు. సో చీర చెంగుల ఆమె పైసలు కట్టుకుంది, పైసలు ఇప్పింది, పైసలు కొడుకు ఇచ్చింది. కొద్దిసేపు మాట్లాడింది. ఇట్లా వెనక్కి తిరిగి ఆమె వస్తుంది, ఇంటికి బయలుదేరింది. ఆ టైంలో చీర చెంగు తీసి ఇట్లా దోపుకుంటున్నప్పుడు వెనక కట్టు చూస్తాడు కొడుకు. ఆ తల్లి దగ్గరికి పోయి, అమ్మ ఏమైంది అని అడిగినప్పుడు, బాబు బిడ్డ, నువ్వు అడిగినప్పుడు పైసలు నా దగ్గర లేవు, నేను నా కిడ్నీని అమ్ముకొని, నా కిడ్నీని అమ్మి ఆ పైసలు నీకు తెచ్చిస్తున్నా అని అన్నప్పుడు ఆ కొడుకు ఎంత దుఃఖంతో ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. చాలా దుఃఖంతో కాళ్ళ మీద పడి ఒకటే ఏడుస్తాడు. సో ప్రియులారా, దేవుడు మనల్ని రక్షించుకున్నంటే మనకు ఎంత సింపుల్ గా మనం రక్షణ పొందుకున్నామంటే, ఇందులో మనం ఏమీ చేయలేదు. మనం ఏమైనా బరువులు మోసినామా రక్షణ పొందుకోవడానికి? మనం ఏమైనా త్యాగం చేసినామా? ఏమి లేదు. జస్ట్ ఒక 3 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన వచ్చి పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర చేసుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షించుకుండు. ఆ పరలోక రాజ్య పౌరసత్వాన్ని మనకి ఇచ్చిండు, ఆయన నీతిని మనకు ఆపాదించిండు. ఆ తల్లి ఎట్టయితే కిడ్నీని అమ్ముకొని ఆ కొడుకు ఫీజు కట్టి ఆ మెడిసిన్ చదివించి డాక్టర్ని చేసిందో,
దేవుడు మనం రక్షణ పొందుకోవటానికి తన ప్రాణాన్ని ఆ శిలువలో త్యాగం చేసిన ప్రియులారా. ఎవరైనా దయచేసి రక్షణ పొందకపోతే ఆ త్యాగాన్ని మీరు మర్చిపోవద్దు. రక్షణ పొందాలని దేవుడు, ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. అందు నిమిత్తమే దేవుడు ఈ భూమి మీదకి వచ్చిండు. సో ఈ విషయాలను బట్టి మనం ఆత్మతో సత్యంతో యథార్థ హృదయాన్ని కలిగి ఆయనను ఆరాధన చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. What did the thief see that made him say this? Lord, when you remember me when you come into your kingdom. What did the thief see? He saw a defeated person, no? After the Lord gave up his life, many things happened. The rocks were split, dead men came alive, the curtain was torn into two from top to bottom, darkness came, but thief didn't see all this. He saw a defeated person. But something changed inside him. That is a work of the Spirit. That is a conviction. He knew this was his chance. Thieves always look for chances, no? Where somebody is not alert, where somebody is looking that side, this side. But here he used his chance, identified the Savior. And see the preciousness of salvation. All his life he made mistakes, right? Probably all his life. And people who saw him would have corrected him also. Don't do this. When he was a child, he would have told, people would have told, don't do this. But he kept doing. A lot of bad choices he would have done, made. But today he is not remembered for the bad choices. He is remembered for the one good choice. One good choice. That's our story also. We are not good people. We made a lot of bad choices in life. We messed up in so many places. We've done the wrong thing. We said the wrong thing. But today we are here because of the cross. The one good choice we made. So let us take this time. This is our story also. If you have come to the Lord, this is our story. The kingdom is given to you, an eternal kingdom. This changes everything in our life, right? Everything. We have a glorious hope which the world does not have. So let us take this time. Those who can stand, please stand and let us worship the Lord.